ఒక రెండో మూడో కంపెనీలను ముందు పెట్టి మరి మిగతాకు సంబంధించినటువంటి 60,000 ఎకరాలు పనికిమాలిన కంపెనీలకి, ఎందుకు పనికిరాని కంపెనీలకి, ఊరు పేరు లేని కంపెనీలకి ఇవ్వమని కూడా మరి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. మరి బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పుంటారేమో. ముఖ్యమంత్రి గారు తెలివితేటలేమో ఇవి. ఫార్చ్యూన్ 500 కంపెనీలకి ఎకరం 99 పైసలకు కాదు, ఎన్ని ఎకరాలైనా సరే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, నువ్వెవడో చెప్పడానికి. నేను అడుగుతున్న గౌరవ నారా లోకేష్ గారిని, నారా లోకేష్ గారు 2024 జూన్ 11 నారా లోకేష్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చూసిన మిమ్మల్ని రాజమండ్రిలో లేకపోతే యోగాళం పాదయాత్రలో ఒక కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ఇస్త్రీ అవతల పడేస్తే పక్కకి వెళ్ళిపడ్డారు మీరు. ఒక 18 నెలల క్రితం నారా లోకేష్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక 18 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏంటో గుర్తు చేసుకోండి ఒకసారి. ఒక 18 నెలల క్రితం ఈరోజు మీడియాలోకి వచ్చి భౌ 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 అని మొరుగుతున్నటువంటి పచ్చకండవాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, పసుపు చొక్కాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి రాజకీయ అధికారిక ప్రతినిధులు, బూట్ల మీద ఒక్క చిన్న మచ్చైనా పడుతుందేమో దాన్ని నాలుగుతోటి శుభ్రం చేసేద్దామని చూసేటువంటి మా అధికార ప్రతినిధులు, అంటే మీ అధికార ప్రతినిధులు, ఇలాంటి వాళ్ళందరూ ఒక 18 నెలల ముందే ఏంటో వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి.